వెల్కమ్ టు ఎల్లో సింగం న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఏపీ కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చ. పేద, బడుగు, బలహీన వర్గాలకు సేవ చేయటమే మా సంస్కృతి, సేవా సమితి లక్ష్యం. మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆధునిక ఫైర్ వాహనం ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ధర్మవరం పట్టణంలో శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మరథోత్సవం ఘనంగా నిర్వహణ. బ్రహ్మరథోత్సవంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. పదవి వచ్చిందనే అహంకారం వద్దు, నారా లోకేష్. మంగళగిరిలో టీడీపీ నూతన కార్యవర్గానికి శిక్షణా తరగతులు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు. పశు సంవర్ధక రంగంలోకి రండి, యువతకు మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. ఎక్స్లో ఫలితాలు పోస్ట్ చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని సేవలు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఆన్లైన్లో అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర పరిధిలో అన్ని సేవలు తీసుకువస్తే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని ఉండదని చెప్పారు. ఆర్టీజీఎస్పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 1035 సేవలు అందిస్తున్నామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 54 లక్షల మంది 1.78 కోట్ల సేవలు పొందారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10:30 వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనున్నారు. నిలిచిపోయిన నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకొనుంది. ఈ సమావేశంలో అజెండాలో అత్యంత కీలకమైనది అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 1208.41 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ట్విన్ టవర్ల ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. దీంతో పాటు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల టవర్ల ఫేకేట్, గ్లాజింగ్ పనులకు 2540 కోట్లు, అసెంబ్లీ భవన నిర్మాణ పనులకు 798 కోట్లు కూడా ఆమోదం తెలపనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఇంట జరిగిన శుభకార్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. సాయి ప్రసాద్ కుమార్తె త్రిలోక్య పావని ప్రభాస్ల నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం కాబోయే దంపతులను ఆశీర్వదించారు. 1991 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన జి సాయి ప్రసాద్ ఈ ఏడాది ఫిబ్రవరి
చివరిలో ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయన కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా నిశ్చితార్థ వేదిక వద్ద కోలాహలం నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పలు కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపారు. ఉదయం టీడీపీ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగుదేశం పార్టీలో నూతనోత్సవం నింపుతూ భవిష్యత్తు కార్యాచరణకు స్పష్టమైన సంకేతాలిస్తూ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు లోకేష్ను ప్రత్యేకంగా అభినందించారు. శభాష్ లోకేష్ అంటూ ఆయన పనితీరును కొనియాడారు. కేవలం పర్మిషన్లతో కాదని పనితోనే పదవులు వస్తాయని నిరూపించారని ప్రశంసించారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం అనంతరం నిర్వహించిన శిక్షణా తరగతుల కార్యక్రమానికి టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ హాజరై దిశానిర్దేశం చేశారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ విన్నారు. పదవి వచ్చిందనే అహంకారం వద్దని, అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ, రాష్ట్ర నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార ముగింపు సభలో టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తల త్యాగాలతోనే ఈ స్థాయికి వచ్చానని, వారి సంక్షేమం కోసం, తెలుగు జాతి కోసం అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. పదవి వచ్చిందనే అహంకారం వద్దని, అందరినీ కలుపుకొని సమన్వయంతో ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పార్టీ నూతన కార్యవర్గ సభ్యులకు స్పష్టం చేశారు. నాయకుల పనితీరుపై ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్ష ఉంటుందని, పనితీరు ఆధారంగానే గుర్తింపు లభిస్తుందని ఆయన తేల్చి చెప్పారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నూతన కార్యవర్గ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార అనంతరం ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులకు లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిమ్మల్ని నాయకత్వం ఎలా గుర్తించిందో మీరు కూడా నాయకత్వాన్ని అలాగే గుర్తించాలి. నిన్నటి వరకు వేరు, ఈ రోజు నుంచి వేరు. మీరు చేసే ప్రతి పని పార్టీకి వర్తిస్తుంది. మీరు మంచి చేసే పార్టీకి మంచి జరుగుతుంది అని దిశానిర్దేశం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయని కార్యకర్తల కష్టం వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. వారి సంక్షేమం కోసం ఇప్పటికే 160 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ తెలుగు వారికి గుర్తింపునిస్తే చంద్రబాబు ఈ జాతికి ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారని కొనియాడారు. మంగళగిరిలో జరిగిన తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, పల్లా గారిని ఎప్పుడు చూసినా నాలో ఇంకా కోపం తగ్గల. ఎందుకంటే 91,000 మెజార్టీతో నేను గెలిచానన్న ఆనందం కనీసం ఒక్క క్షణం కూడా ఎంజాయ్ చేసే అవకాశం ఆయన ఇవ్వాల. మనందరం చూసాం, చాలా తక్కువ మాట్లాడతాడు, కానీ హైయెస్ట్ మెజార్టీతో గెలిచిన వ్యక్తి మన అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు. ఉత్తరాంధ్రలో నేను పాదయాత్ర చేయలేకపోయాను. శంకరావం కార్యక్రమంలో నేను తిరిగినప్పుడు పల్లన్న నాతో ఉన్నారు. అప్పుడు అడిగా ఆయన్ని, అన్న ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఇది మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ వరం? మన రాష్ట్రంలో క్రెడిట్ చోరీ జబ్బున్న నాయకుడు ఉన్నారు. 3 రోజులు బెంగళూరులో, 1 రోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్ ఉంటూ బెమ్ తా హై త్రిశంకు స్వర్గంలో తిరుగుతారు.
ఒక్క కంపెనీ తీసుకురారు, ఒక్క పని చేయరు. మనం కంపెనీలు తీసుకొస్తే అవి తానే తీసుకొచ్చాను అంటారు. పమిడిముక్కల మండలం వీరంకిలాకు గ్రామంలో మే 1న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా ఏర్పాట్లు చేస్తున్న హెలీప్యాడ్ మరియు సభా ప్రాంగణ స్థలాలను పామరు నియోజకవర్గ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జిల్లా పార్టీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి గారితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించి అవసరమైన సూచనలు అందించారు. ధర్మవరం నియోజకవర్గంలోని వికలాంగుల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మాత్యులు ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ దూరదృష్టి, సేవా సంకల్పం ఫలితంగా సంస్కృతి సేవా సమితి సౌజన్యంతో ప్రపంచ ప్రఖ్యాత భగవాన్ మహావీర్ వికలాంగ సహాయత సమితి హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ధర్మవరం పోతుకుంట ఏరియా ఆసుపత్రిలో బుధవారం నిర్వహించిన ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం అపూర్వ విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ లబ్ధిదారులకు కృత్రిమ కాళ్ళు, చేతులు మరియు ఇతర సహాయక పరికరాలను అందజేసి వారి జీవన విధానంలో నూతన ఆశలు నింపారు. ఒక్కో లబ్ధిదారునితో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యను తెలుసుకుంటూ ప్రభుత్వానికి మరియు తనకు ప్రజల పట్ల ఉన్న బాధ్యతను మరోసారి చాటి చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ధర్మవరం ప్రజల సేవ చేయడం నా బాధ్యత మాత్రమే కాదు, అది నా ధర్మం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, సంస్కృతి సేవా సమితి ప్రతినిధులు, భగవాన్ మహావీర్ వికలాంగ సహాయత సమితి, BMVSS హైదరాబాద్ శాఖ సిబ్బంది, స్థానిక బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం పట్టణ ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధర్మవరం డివిజన్ అగ్నిమాపక కేంద్ర కార్యాలయానికి అధునాతన అగ్నిమాపక వాహనాన్ని మంజూరు చేయగా బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మాత్యులు ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ఈ వాహనాన్ని ఘనంగా ప్రారంభించారు. సుమారు 75 లక్షల వ్యయంతో సమకూర్చిన ఈ ఆధునిక ఫైర్ ఇంజన్, 5,000 లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంక్, అత్యాధునిక అగ్నిమాపక పరికరాలు, శక్తివంతమైన మోటార్ వంటి సౌకర్యాలు కల్పించబడ్డాయి. ఈ వాహనం ద్వారా అగ్ని ప్రమాదాల సమయంలో వేగవంతమైన స్పందనతో ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడంలో మరింత సామర్థ్యం పెరుగుతుందని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదాల సమయంలో వెంటనే సమాచారం అందించేందుకు ప్రజలు 0855220626 మరొక నెంబరు 9963740213 నెంబర్లకు లేదా టోల్ ఫ్రీ నెంబర్ 101కు కాల్ చేయాలని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫైర్ అధికారి మాధవనాయుడు, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మరథోత్సవం సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మాత్యులు ధర్మవరం ఎమ్మెల్యే శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఆలయాన్ని సందర్శించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో 25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వ్రత మండపాన్ని మంత్రి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఏపీలో సుమారు 25 లక్షల మంది రైతులు పశుసంవర్ధక రంగంపై ఆధారపడి ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం ఉదయం పశుసంవర్ధక మార్గదర్శిని ఈ మ్యాగజైన్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 2025-26లో ఈ రంగం ద్వారా 1,76,151 కోట్ల స్థూల విలువ వృద్ధి కలిగిందని చెప్పారు. యువత సాంకేతిక రంగాల వైపు వెళుతూ పశుసంవర్ధకానికి దూరం అవుతున్నారని అన్నారు. ఏఐ ప్రభావంతో ఉద్యోగాలు తగ్గే పరిస్థితి ఏర్పడుతుందని, అందుకే యువత పశుసంవర్ధక రంగంలో రావాలని కోరారు. పాడి పశువులు, కోళ్లు, పందుల పెంపకాన్ని వాణిజ్యపరంగా చేపట్టాలని మంత్రి సూచించారు. సత్యనారాయణపురం జిఎస్ రాజు రోడ్డులోని శ్రీ శైవ మహాపీఠమునందు వెలసిన శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దేవస్థాన పునరభివృద్ధి పనులు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేశారు. సుమారు 19 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులను ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. నియోజకవర్గ పరిధిలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు ముదిగొండ వీరభద్ర ఆరాధ్య, ఇవటూరి శివరామకృష్ణ కుమార్, తాడికొండ రమణమూర్తి, శ్రీపతి పండితారాధ్యుల రమ, ముదిగొండ బాల శశాంక మౌలి, కోంపల్లి వెంకటనారాయణ శర్మ, కాశీనాథుని హైమావతి, చాగంటి శ్యామ్ సుందర్, బండారు వీరరాజేశ్వరరావు, ముదిగొండ నాగ ఉషాలక్ష్మి, కోంపల్లి నగేష్ కుమార్ పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్లపాటి విజయ్ కుమార్, నాలం కోటేశ్వరరావు, వల్లూరి సుబ్బారావు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణపురంలో ప్రసిద్ధ క్షేత్రమైన శైవ క్షేత్రంలో మరి ఇక్కడ స్థానిక పెద్దలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 19 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆలయ గోపురాలు కానీ రెన్యువేషన్ వర్కులు కానీ ప్రారంభించారు. ఆ శివయ్య తండ్రి ఆశీస్సులతో వీరు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే స్థానిక శాసనసభ్యుడిగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. దానికి నేను వారికి చెప్పడం కూడా జరిగింది. ఏ సహాయం కావాలన్నా, ఆర్థికంగా కానీ మరే సహాయం కావాలన్నా సరే నేను కూడా వారికి అండగా ఉంటానని తెలియజేశా. ఖచ్చితంగా వారికి అండగా ఉంటాం. మంచి కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి అండగా, శాసనసభ్యుడిగా అండగా ఉంటానని తెలియజేస్తూ అందరికీ, భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. గుంటూరు సోషల్ మీడియా ఆర్టిస్టుల వైసీపీ నాయకులు తయారయ్యారని ఈస్ట్ ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ ఎద్దేవా చేశారు. తూర్పు నియోజకవర్గం 11వ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఉస్మాన్ ఆధ్వర్యంలో ఆనందపేట ఐపీడీ కాలనీలో 1.5 కోటి వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైన్లకు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 4 నెలల్లో తూర్పు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంలా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ కూటమి నాయకులు అమానుల్లా ఖాన్, బడే ఇలియాజ్, ముజీబ్, టైలర్ జానీ, జమీర్, మల్లిక పాల్గొన్నారు. గుంటూరు నగరంలో ఆనందపేట దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆనందపేట ప్రాంతంలో చాలా కాలం నుండి అభివృద్ధి నోచుకోక ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చిన్న చిన్న సందులు ఉండడంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కాంట్రాక్టర్లు కూడా వెనుకడుగేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళిద్దరిని బ్రతిమలాడి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని అడిగి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు ఆనందపేట కానీ, ఐపీడీఎల్ కాలనీ కానీ, అలాగే ఇంకా 2 పనులు కలిపి ఈరోజు 1.5 కోటి రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. నగరంలో అభివృద్ధితో పాటు ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతుల మీద పూర్తిగా దృష్టి పెట్టాడు. నగర సుందరీకరణతో పాటు ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్లో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల మీద దృష్టి పెట్టి రాబోయేటువంటి 2 నెలల కాలంలో ప్రతి ఒక్క అంశంలో కూడా ఈ నగరాన్ని ఒక సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ఒక్కొక్క అడుగు ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేసేటువంటి అవకాశం ఉంది, చేస్తాం. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది ఈరోజు అవాకులు చవాకులు పేలుతూ అసలైనటువంటి మాటలు మాట్లాడుతూ
మీడియా ఆకర్షణ కోసం సోషల్ మీడియా ఆర్టిస్టులుగా మారినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, ఒక మంచి ఆలోచనతో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల్లో మీరు మాకు చెప్పినటువంటి ఏ కార్యక్రమైనా తప్పకుండా చేస్తాం. మీ సైకో నాయకుడి ఆలోచనలను తీసుకొని సైకో కార్యక్రమాలు తీసుకుంటే పేద ప్రజలకు ఉపయోగపడే అంశంలో ఎక్కడైనా తప్పుదారి పట్టించేటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం సహించేది లేదు. తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాం. ఎవరు ఎక్కడి నుంచి ఎప్పుడైనా ఫోన్ చేసినా వాళ్ళకి కావాల్సినటువంటి పనులకు మాకు సంప్రదించినా 100కు 100% చేసే బాధ్యత మాది. ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడేటువంటి ప్రభుత్వం. అంతేకాని అవాక్కులు చవాకులు పేలుస్తూ మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చెప్పండి. మీకు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. 10 సంవత్సరాలు శాసనసభ్యులు చేశారు. సిగ్గు లేకుండా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇదే సమస్యలు మీరు చేయలేనటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నాం. సుద్దబల్లి డొంక రోడ్డు కానీ, మాయబజార్ రోడ్డు కానీ, అలాగే మన నందివెలుగు బ్రిడ్జ్ కానీ, దీనికి సమాధానం చెప్పండి. ప్రజలకి మేం చేసామనేది చెప్పుకునేటువంటి ధైర్యం మాకుంది. మీరు కేవలం రాజకీయాల కోసం, పబ్బం గడుపుకోవడానికి కోసం, లేకపోతే మేము ఒక నాయకులం అని చెప్పించుకోవడం కోసం ఇటువంటి చౌకబారి విమర్శలు మానుకొని ప్రజాహితం కోసం పనిచేద్దాం. రండి, మీకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి. ప్రభుత్వం తరపున మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటివరకు తూర్పు నియోజకవర్గంలో దీనికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 50 కోట్ల రూపాయలతో ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. దాదాపు ఇంకా 60 నుంచి 70 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కొక్కటి ఎవరు చెప్పినా చెప్పకపోయినా నగరంలో ఏ ఒక్క సమస్యను కూడా పక్కదారి పట్టించేటువంటి అవసరం లేదు. పూర్తి స్థాయిలో చేస్తాం. ఒక షాబా హుసేన్ నగర్ కానీ, అలాగే కిద్వాయి నగర్ కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఎప్పుడు జరగనటువంటి అభివృద్ధి చేసి చూపిస్తాం. అది మా సవాల్. మీరు ధైర్యంగా ఉంటే రండి. మీరు చేయలేరు అనే ధైర్యంగా మీరు చెప్పగలిగితే మేము సిద్ధంగా ఉన్నాం, చేస్తాం. మాకు ఇచ్చిన 2 సంవత్సరాల్లో మేము ఎంతవరకు చేసామనేది ఒకసారి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ సందు దొరికితే ఎక్కడ ఏదో చిన్న ఇబ్బంది, మోతీలాల్ నగర్ వాసులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి మేము అండగా ఉంటాం అంటున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి ఇల్లు ఇస్తున్నాం, ఆర్థిక సహాయం చేస్తాం. అవసరమైతే మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి గృహ సముదాయాన్ని ఏర్పాటు చేస్తాం. ఇది ప్రభుత్వ బాధ్యత. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకే తగ్గేదేలే. అంటే ఎటువంటి కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. ఎక్స్లో ఫలితాలు పోస్ట్ చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పరీక్షకు 6,18,131 మంది విద్యార్థులు హాజరు కావటం జరిగింది. వీరిలో 85.25% మంది ఉత్తీర్ణత సాధించారు. కాగా బాలురు 82.68% ఉత్తీర్ణత, బాలికలు 87.9% ఉత్తీర్ణత అయ్యారు. బాలురు కంటే బాలికల ఉత్తీర్ణత శాతం 5.22% ఎక్కువగా నమోదు కావటం గమనార్హం. 12,089 పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఫలితాల్లో అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 96.07% ఉత్తీర్ణత, అత్యల్పం అల్లూరి సీతారామరాజు జిల్లా 57.02% ఉత్తీర్ణత. రాష్ట్రంలో 2,161 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం మే 1 నుంచి 7 వరకు అప్లై చేసుకోవచ్చు. రీకౌంటింగ్ ఒక్కో సబ్జెక్టుకు 500, రీవెరిఫికేషన్ ఒక్కో సబ్జెక్టుకు 1000 ఫీజు చెల్లించాలి. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు మే నెల 25 నుంచి జూన్ 4 వరకు జరుగుతాయి. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు మే 1 నుంచి మే 9 వరకు చెల్లించాలి, లేదా లేట్ ఫీజు 50 రూపాయలతో మే 10 నుండి మే 25 వరకు అవకాశం ఉంటుంది. నగరంలోని 27వ డివిజన్ దుర్గాపురం పరిధిలో గల ఘంటసాల సంగీత కళాశాల వేదికగా ప్రపంచ నాట్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అమరావతి శాస్త్రీయ నాట్యాచార్యుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమం కళాకారుల నృత్య ప్రదర్శనలతో అలరించింది. ఈ సందర్భంగా నాట్య గురువులను ఘనంగా సత్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కళలను గౌరవించే చోట సుఖ సంతోషాలు దైవానుగ్రహం మెండుగా ఉంటాయని ఉద్ఘాటించారు. సాంప్రదాయ కళల అభివృద్ధికి కృషి చేస్తున్న విద్యార్థులను, వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ నృత్య రూపకాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నాట్య కళాభివృద్ధికి విశేష సేవలందిస్తున్న నాట్య గురువులకు ఘనంగా సత్కారం నిర్వహించారు. ఈ వేడుకల్లో కళాకారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు సాంస్కృతిక రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కళల్ని ప్రోత్సహిస్తారు అంటే మామూలు విషయం కాదు. ఏదో ఫ్యాన్సీ డ్రెస్ ఇంట్లో గబక్కన అక్కడ లోపల వార్డ్రోబ్లో ఉన్న డ్రెస్ వేయటం కాదు. ఆ మేకప్ చేయటం అంటే మరి ఇక్కడ కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళ టైం వచ్చినప్పుడు ఆ స్టేజ్ మీదకి ఎక్కించి, అంటే ఇదంతా గంటల తరబడి ప్రాసెస్ ప్లస్ రోజు కూడా వాళ్ళకి ఎంతో ఆ తల్లికి ఇంట్రెస్ట్ ఉంటేనే కానీ ఆ పిల్లలు అవన్నీ నేర్చుకోలేరు. ఇలాంటి సందర్భంలో ఎంతో కష్టం, ఆ కష్టపడినటువంటి విధానం, ఎంతో ఖర్చు పెట్టినటువంటి విధానాన్ని ఇలాంటి స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇస్తే మా అమ్మాయో మా అబ్బాయో చక్కటి వేదిక మీద ఆ పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఆ తల్లి మనసులో ఆనందం కానీ, ఆ కష్టపడి నేర్చుకున్నటువంటి పిల్లల సంతోషం కానీ తెలుస్తుంది. అంటే ఇవన్నీ కూడా మనం దానికి ఒక వేదిక కావాలి. ఆ వేదికని ఇవాళ ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ అరేంజ్ చేసినందుకు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించమని, ప్రభుత్వాన్ని అభినందించమని కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతాం. తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు కళలు అన్నిటిని కూడా మా శక్తి కొలది ప్రభుత్వం అన్ని రకాలుగా వారికి, కళాకారులకి, నాట్యకారులకి, మాస్టర్లకి, గురువులకి అందరికీ కూడా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మల్లికార్జున గారికి, ప్రిన్సిపల్ గారికి, వాళ్ళ సిబ్బంది అందరికి కూడా పేరు పేరున స్థానిక శాసనసభ్యుడిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మా పిల్లలు పార్టిసిపేట్ చేసిన ఆడపిల్లలు, చిన్నపిల్లలు అందరికి కూడా హృదయపూర్వక దీవెనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. శ్రీ జ్యోతిర్మయ్య గారికి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఏపీ కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చ. పేద, బడుగు, బలహీన వర్గాలకు సేవ చేయటమే మా సంస్కృతి, సేవా సమితి లక్ష్యం. మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆధునిక ఫైర్ వాహనం ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ధర్మవరం పట్టణంలో శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మరథోత్సవం ఘనంగా నిర్వహణ. బ్రహ్మరథోత్సవంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. పదవి వచ్చిందనే అహంకారం వద్దు, నారా లోకేష్. మంగళగిరిలో టీడీపీ నూతన కార్యవర్గానికి శిక్షణ తరగతులు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు. పశుసంవర్ధక రంగంలోకి రండి, యువతకు మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు.
ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. ఎక్స్లో ఫలితాలు పోస్ట్ చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.